నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత పేరు చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెట్టబోతుందా, లేకపోతే 6 ఎమ్మెల్యేలను తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొందబోతుందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, కవిత రాసిన లేఖను చూసే ఉంటారు, ఏమనిపించింది ఫస్ట్ ఆ లేఖను చూసిన వెంటనే? ఇప్పుడు కవిత గారు లేఖను పలు కోణాల్లో మనం చూడాలి. ఒకటి, కవిత గారి కుటుంబంలో నిజంగా తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఆస్తి తగాదాలా, లేకపోతే రాజకీయ వారసత్వం కేటీఆర్ గారికి పేరు చెప్పడంతో అక్కడి నుంచి లొల్లి మొదలైందా, లేకపోతే వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి అవినీతి కేసులు ఉచ్చుబిగుస్తుంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని పినాకిని ఘోష్ కమిషన్ రమ్మన్నది, నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఎటు చూసిన ఫోన్ ట్యాపింగ్ లో, తర్వాత ఫార్ములా 1 రేస్ లో ఏసీబీ కేటీఆర్ కి మరొకసారి నోటీసులు ఇచ్చింది. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో పాతుకుపోతున్నాయి, వాళ్ళ మీద అవినీతి మచ్చ కనపడుతుంది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో మరల్చాలంటే వాళ్ళే వ్యూహాత్మకంగా ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడం కోసం ఈ విధంగా లేఖను వాళ్ళే లీక్ చేశారు, ఎవరు లీక్ చేయలే. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు, పోటీ పరీక్షలు. అధికారం కోల్పోయిన తర్వాత అలవాటు కొద్ది ఏం చేయాలి, ఏదో ఒకటి లీక్ చేయాలి. కాబట్టి ఆ లేఖనే లీక్ చేసి తెలంగాణ సమాజంలో జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో వేరు కుమ్మట అవుతుందని ఆలోచింపజేయడం. అంతే కదా, మరి ఇంతవరకు సస్పెన్షన్ లేవు కదా. ఇంత తీవ్రమైన నష్టం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీకి మరి మామూలు కార్యకర్తల్ని ఆలయ నరేంద్ర గారిని, విజయశాంతిని, ఈటల రాజేందర్ ని, గాదే ఇన్నయ్యని, రవీందర్ నాయకుని, తర్వాత రాముల్ నాయకుని, వీళ్ళందరూ కూడా బయటికి పంపించారు. మరి వీళ్ళందరం బయటికి గప్పిలవాయి దిలీప్ కుమార్ ని బయటికి పంపించినప్పుడు మరి కవిత గారిని ఎందుకు బయటికి పంపట్లేదు, కవిత గారి పైన క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం జరుగుతుంది.